పెసలు వీటిని ముంగు బీన్స్ అని కూడా అంటారు. ఇవి ఎర్ర ఇసుక నేలలలోనూ మరియు బంకమట్టి నేలలలోనూ పెరుగుతాయి. ఎండిన పెసలలో డబ్బాలలోనూ లేదా సీలు వేసిన డబ్బాలలోనూ భద్రపరుస్తారు. ఇవి తక్కువ కొవ్వు ప్రోటీన్లను కలిగి ఉంటాయి. నీళ్ళలో కరిగే పీచు పదార్థం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మెల్లిగా అరుగుతూ మరియు క్రమంగా మీ యొక్క రక్త ప్రసరణలోకి గ్లూకోజ్ ను విడుదల చేసి బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుతుంది. ఇవి గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులతో పాటు పిల్లలకు కూడా చాలా మంచిది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మొలకెత్తని బీన్స్ కంటే మొలకెత్తిన వాటిలో తక్కువ క్యాలరీలు, ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువులను తటస్థం చేయడంలో సహాయపడతాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్ వలన వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీర వేడి, ఉష్ణోగ్రతను తగ్గించడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. వీటిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మీ ప్రేగు కదలికలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. వీటిలో చిక్కుడు గింజల మాదిరిగా రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్తో సమానంగా పనిచేస్తుంది. అలాగే ఇది పేగులలోని మంచి బ్యాక్టీరియాను పోషించడంలో సహాయపడుతుంది. మునగ గింజల్లోని పిండి పదార్థం ఇతర చిక్కుడు గింజల కంటే కడుపు ఉబ్బరం కలిగించే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిలోని ఫైబర్ మరియు ప్రోటీన్లు రక్తంలోని చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడతాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. అలాగే షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. మంగు బీన్స్ లోని ఫైబర్, ప్రోటీన్లు బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఫైబర్, ప్రోటీన్లు గ్రిలిన్ అనబడే ఆకలి హార్మోన్ ను అణచివేయగలదని కొన్ని స్టడీస్ లో తేలింది. కాబట్టి ఆకలిని అరికట్టడం ద్వారా క్యాలరీలని తీసుకోవడాన్ని తగ్గించి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలోని ఫోలేట్ మహిళల ప్రెగ్నెన్సీ సమయంలో సహాయపడతాయి. పిల్లల్లో సరైన పెరుగుదలకు ఫోలేట్ అవసరం. తగినంత ఫోలేట్ లేకపోతే పుట్టుకతో కొన్ని లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిలోని ఐరన్, ప్రోటీన్లు మరియు ఫైబర్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా అవసరం అవుతాయి. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు పచ్చి మొలకలు తినడం మానేయాలి. ఎందుకంటే వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి. అయితే ఉడికించిన బీన్స్, మొలకలు తినవచ్చు.